డ్రాగన్ ఫ్రూట్లో అత్యధిక పోషకాలు ఉన్నాయి. మినరల్స్, పోషకాలు, సి విటమిన్, B12, omega-3 ఫ్యాటీ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయి. వీటితోని మనకు చాలా ఉపయోగకరమైన పండ్లు ఉన్నాయి ఇవి. తర్వాత ఈ మధ్య డెంగ్యూ వ్యాధి వచ్చి రక్త కణాలు పడిపోవడం, లక్షలు ఖర్చు పెట్టిన హాస్పిటళ్ళల్లో బతికేటోళ్ళు బతుండ్రు, చనిపోయేటోళ్ళు చనిపోతుండ్రు. అయినా మళ్ళీ చివరికి వాళ్ళు డాక్టర్లు డ్రాగన్ ఫ్రూట్స్ తినిపియండి అని చెప్తున్నారు. మరి డ్రాగన్ ఫ్రూట్ మనం పెడితే ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం, తర్వాత ఆదాయం కూడా మనకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ తోట పెట్టడం జరిగింది. తోట నేను 1 ఎకరంలో పెట్టడం జరిగింది. దీనికి 6 నుండి 7 లక్షలు ఖర్చు అయింది. కానీ నేను మాత్రం ఖర్చు తగ్గించుకున్నా, చాలా పని కూడా నేనే చేసిన. నాకు వచ్చేసి 3 లక్షలు ఖర్చు అయింది. మొక్కలకు 1,40,000 ఖర్చు పోను, పోల్కు రింగుకు మిగతా 1,60,000 ఖర్చు అయింది. ఈ పంట 25 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. నాటిన మొదటి సంవత్సరం 2 నుండి 3 రోజులకోసారి మంచిగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ సాయంత్రం పూట హాని వస్తుంది. దానికి చీమలు, పురుగులు, అవి బొంత పురుగు అవి వస్తాయి. కాబట్టి కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. సైడ్ బ్రాంచ్లు కట్ చేసుకుంటూ దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఫోన్లు పైకి బిల్ల దగ్గర దాకా కట్లు కట్టాలి ప్లాస్టిక్ దారంతో. పొద్దున వస్తాము, చెట్ల దగ్గర కలుపు తీస్తాము, చెట్లను మంచిగా చూసుకుంటాం, చెట్టుకు చెక్ వేసుకుంటాం, చీమలు కానీ మొక్కను గమనిస్తూ ఉంటాము. ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట మా కొరుట్ల ప్రాంతంలోనే మొట్టమొదటి తోట ఈ రైతు వేయడం జరిగింది. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది పడే వాళ్ళకి అనేక లాభాలు జరుగుతున్నాయి. దాంతోపాటు రైతులకు అధిక దిగుబడి వస్తూ అధిక లాభాన్ని చేపడుతుంది. ప్రతి ఒక్క రైతు ఇలాంటి వ్యవసాయాన్ని ముందుకు ప్రోత్సహిస్తూ వారందరూ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తూ లాభాలు పొందాలని